8-9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం భారీ ఏర్పాటు చేస్తోంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను సీఎం రేవంత్ పరిశీలిస్తున్నారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేదికలు, స్క్రీనింగ్, సీటింగ్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ఎనిమిది 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను సీఎం రేవంత్ పరిశీలించారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేదికలు, స్క్రీనింగ్, సీటింగ్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు లైవ్లో అందిస్తారు. నరసింహరావు. ఎస్ శ్రీనివాస్, ఈ నెల 8, 9 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం ఆ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేటువంటి భారత్ ఫ్యూచర్ సిటీలోని ప్రాంగణం వద్దే ఉన్నాము. ఇక్కడ ఈ సమ్మిట్కు సంబంధించి 2 ప్రధానమైనటువంటి ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. 2 ప్రధానమైనటువంటి వేదికలని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ వేదికల్లో ప్రధాన వేదిక నుంచి డిసెంబర్ 8వ తేదీన దాన్ని ఈ వేడుకల్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించబోతా ఉన్నారు. ఈ ఏర్పాట్లు మరికొద్ది గంటల్లోనే పూర్తి కాబోతా ఉన్నాయి. స్వయంగా ఈ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి ఈ ఏర్పాట్లను అన్నింటినీ కూడా పరిశీలించి సమీక్ష కూడా అధికారులతో నిర్వహించారు. అధికారులకు పలు కీలక సూచనలు కూడా చేశారు. దేవరకొండ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేటలో 100 ఎకరాల విస్తీర్ణంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఈ ప్రాంగణం వద్దకి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సో అనువనువున ఇక్కడ తిరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏరియల్ వ్యూ ద్వారా పనులు జరుగుతున్నటువంటి తీరుని పరిశీలించారు. తర్వాత ఇక్కడికి వచ్చి ప్రధాన వేదికను, ఎంట్రీని, అదేవిధంగా అతిథుల కోసం ఏర్పాటు చేసినటువంటి లాంజ్లని, అదేవిధంగా ఇక్కడ వివిధ కంపెనీల కోసం ఏర్పాటు చేసేటువంటి గ్యాలరీలకు సంబంధించినటువంటి ప్రతి స్థలం వద్దకు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ ఏర్పాట్లపైన అధికారులకు పలు సూచనలు చేశారు. సో ఈ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఇక్కడ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆ జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ దిగ్గజాలు వస్తున్నటువంటి నేపథ్యంలో రక్షణ, భద్రతా పరమైనటువంటి విషయాల్లో ఏమాత్రము నిర్లక్ష్యం వహించకుండా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రస్తుతం మనం ఈ ప్రధాన వేదిక వద్దే ఉన్నాము. మనకు చూస్తే ఇక్కడ ఈ 100 ఎకరాల విస్తీర్ణంలో మరొక ప్రపంచాన్నే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సృష్టించినట్లుగా, ఇక్కడ ఒక అద్భుతాన్ని సృష్టించినట్లుగా ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా పనులన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి. ఇక్కడ మనకు స్ట్రైట్ గా చూస్తున్నటువంటి ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఒక టన్నెల్ ద్వారా మనము ఈ లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఈ టన్నెల్లో కంప్లీట్ గా డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేసి ఈ డిజిటల్ బోర్డులలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కాలంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని ఈ టన్నెల్లో, ఈ డిజిటల్ బోర్డులలో ప్రదర్శించబోతా ఉన్నారు. ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి దృశ్యాలే ఈ టన్నెల్ గుండానే ఇది మెయిన్ ఎంట్రీ. ఇందులో నుంచి లోపలికి రావాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఎదురుగా వెళ్తే ప్రధాన వేదిక ఉంటుంది. ఈ వేదికలోనే కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తారు. దాదాపుగా 3000 మంది కూర్చునే విధంగా ఈ టన్నెల్ ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు.
సీఎం ఇక్కడ ప్రస్తుతము ఇక్కడ పర్యవేక్షిస్తా ఉన్నారు. ఇంకా సీఎం పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ ప్రాంగణాన్ని కంప్లీట్ గా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఇక్కడ అనువనువున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి ఈ పరిసరాలన్నింటినీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. మన కెమెరామెన్ మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పరిసరాలని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలని, అధికారులకి కీలకమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నటువంటి దృశ్యాలని మనము చూడొచ్చు. ఇక్కడ అనువనువున కూడా పరిశీలించి పలు కీలకమైనటువంటి సూచనలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ 2 ప్రధాన వేదికలు, దానికి లెఫ్ట్ వైపున మరొక 6 లాంజ్లని, ఈ వేదికకి రైట్ వైపున మరొక 6 లాంజ్లని, ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. జాతీయ అంతర్జాతీయ అతిథులు అక్కడ కూర్చొని చర్చలు జరిపే విధంగా ఏర్పాట్లను ఇక్కడ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతము ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాల్ని మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కీలకమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఒక అద్భుతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మొదటి రోజు మధ్యాహ్నము 1 గంట 8వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు కార్యక్రమాలని ప్రారంభించబోతా ఉన్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2వ రోజున విజన్ 2047 డాక్యుమెంట్ ని రిలీజ్ చేస్తారు. 40 ఏళ్ల లక్ష్యాలని 20 ఏళ్ల లక్ష్యాలని తెలంగాణ భవిష్యత్ ప్రణాళికల్ని ఆవిష్కరిస్తారు. సో పారిశ్రామికవేత్తలతో కొన్ని ఒప్పందాలని కూడా కుదుర్చుకోబోతా ఉన్నారు. తెలంగాణలో పారిశ్రామికవేత్తలకు ఉన్నటువంటి అవకాశాలని కల్పిస్తున్నటువంటి సదుపాయాలని ఇస్తున్నటువంటి రాయితీలన్నింటినీ కూడా వివరించి వారిని ఆకర్షించేటువంటి ప్రయత్నం ఈ వేదిక ద్వారా చేయబోతా ఉన్నారు. దీనికి సినిమా రంగ ప్రముఖులు, అదేవిధంగా క్రీడా రంగ ప్రముఖులు హాజరవుతా ఉన్నారు. వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులందరూ కూడా దీనికి హాజరు కాబోతా ఉన్నారు. సో మొత్తంగా ప్రపంచమంతా కూడా ఇటువైపు చూడబోతుంది 8వ తేదీలో అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్.